హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ వారం సంబంధించిన ఇటీ వెల్త్ మ్యాగజైన్ అనేది డిస్కస్ చేసుకుందాము. ఈ వారం సంబంధించిన డేట్స్ వచ్చేసి మే 19 నుంచి అండ్ మే 25 కి సంబంధించిన డేట్స్ అన్నమాట. సో ఈ వారంలో మనకి ఏంటి అంటే ఒక కొత్త టాపిక్, న్యూ ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చింది. ఏంటంటే డిజిటల్ అసెట్, డిజిటల్ లెగసీ గురించి మనకి ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి టాపిక్. బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, మన ఛానల్ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను. సో ఏంటి అంటే మన ఛానల్ ఎవ్రీ వీక్ మనకి ఇటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్ వస్తుంది. సో ఇది మీకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఎందుకంటే ఇందులో మీకు సంబంధించిన లైఫ్ సంబంధించిన, కెరియర్ సంబంధించిన, మైండ్ సెట్ సంబంధించినవి అండ్ మీకు పర్సనల్ ఫినాన్స్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ ప్రతి ఒక్కటి మీకు ఈ ఆర్టికల్‌లో మనకి కంప్లీట్ గా మీకు డీటెయిల్ అనాలిసిస్ వస్తాయి. ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఛానల్‌ని కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మరొకటి ఏంటంటే ఇంతవరకు ఎవరు చేయట్లేదు కాబట్టి మీకు ఇనిషియల్‌గా మీకు స్టార్టింగ్ డేస్‌లో మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఐ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్. లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిజిటల్ లెగసీ ఇచ్చారు. హౌ టు సెక్యూర్ డిజిటల్ లెగసీ అని చెప్పేసి. మనకి డిజిటల్ లెగసీ అంటే ఏంటి అని మనం చూసుకున్నట్లయితే మనకి డిజిటల్ లెగసీ అండ్ డిజిటల్ అసెట్స్ ఉంటాయి కదా. మన డిజిటల్ లెగసీ అండ్ డిజిటల్ మనకి చూసుకున్నట్లయితే డిజిటల్ లెగసీ అండ్ డిజిటల్ అసెట్స్ ఉంటాయి కదా. డిజిటల్ అసెట్స్ అంటే ఏంటి అంటే ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ, మీ సోషల్ మీడియా అకౌంట్స్ కానీ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఈమెయిల్ ఐడి, గూగుల్ క్లౌడ్ సంబంధించిన ఫైల్స్ కానీ, ఐక్లౌడ్ సంబంధించిన ఫైల్స్ కానీ, రీసెర్చ్ రిపోర్ట్స్ కానీ, బ్లాగ్స్ కానీ అవన్నీ ఉంటాయి కదా. సో అవి మనకి డిజిటల్ అసెట్స్ కింద మనకి కన్సిడర్ అవుతాయి. చాలా కష్టపడి మనం ఈ డాక్యుమెంట్స్ గానీ, ఈ ఫైల్స్ గానీ మనము మన లైఫ్ టైమ్‌లో చేసి క్రియేట్ చేస్తాం కదా. ఇవన్నీ సేవ్ చేసుకుంటాం కదా. సో ఒకవేళ మన పాస్ అవుట్ అయినంక అంటే మనం చనిపోయినంక మనకి ఇవి ఎక్కడికెళ్ళిపోతాయి, వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పేసి సంబంధించిన ఒక ఆర్టికల్‌లో మనం విల్ రాసుకోవచ్చు అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రాహుల్ రాయ్ అని చెప్పేసి ఒక ఫోటోగ్రాఫర్ అన్నమాట. 83 ఇయర్స్ ఓల్డ్ ఫోటో జర్నలిస్ట్ అన్నమాట ఈయన. ఈయనేంటి అంటే ఈయన డిజిటలైజ్డ్ చేసిన ఆయనకు సంబంధించిన ఒక 60 ఇయర్స్ ఒక ఫోటో కలెక్షన్స్ గానీ, వాళ్ళకి సంబంధించిన ఫైల్స్ గానీ, వాటికి సంబంధించిన ఫోటోస్, రిపోర్ట్స్ అవన్నీ ఒక మంచిగా ఒక డిజిటలైజ్డ్‌గా పెట్టుకున్నాడు. ఇవి పెట్టుకొని ఇక్కడ ఏంటి అంటే ఒక విల్ అనేది రాసాడన్నమాట. ఓకేనా? ఈ డిజిటలైజ్డ్ ఎవ్రీథింగ్ అని పెట్టేసి విల్ రాసి అంటే ఇవన్నీ మంచి స్టోర్ చేసి పెట్టుకున్నాడన్నమాట. ఆయన స్టోర్ చేసి పెట్టుకొని అండ్ లేటర్ ఆన్ ఆయన చనిపోయిన తర్వాత ఎవరికైతే ఆ డిజిటల్ అనేది యాక్సెస్ ఉండాలో అండ్ డిజిటల్‌గా వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్స్ ఎవరైతే యాక్సెస్ ఉండాలో వాళ్ళు విల్ రాసి పెట్టేసుకున్నాడన్నమాట. దీని ద్వారా ఏంటంటే వాళ్ళ డిజిటల్ లెగసీ వాళ్ళ సంబంధించిన ఫాదర్స్, ఫోర్ ఫాదర్స్ ఇంకా ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళ ఎవ్రీథింగ్ డాటా అనేది సెక్యూర్‌గా ఉంటుందని చెప్పేసి ఇలా ప్లాన్ చేశారన్నమాట. ఈ ఆప్షన్ ఉందన్నమాట. ఇది మనం ఎవ్రీథింగ్ మనకి ఇది తెలీదు. సో మనం చనిపోయిన తర్వాత మన డిజిటల్ ఫోటోస్, మనకి ఫైల్స్, రీసెర్చ్ రిపోర్ట్స్ అవన్నీ ఉంటాయి కదా. సో ఎవరికైనా ట్రాన్స్‌ఫర్ చేయాలంటే వి కెన్ రైట్ విల్ అన్నమాట. విల్ రాసి మనం వాళ్ళ పేరు మీద మనం డిజిటల్ వెల్త్ అనేది మనం వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చన్నమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకో పర్సన్ ఇచ్చారు. ఇక్కడ ఇంకో పర్సన్ వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే డాక్యుమెంటెడ్ రేర్ కాయిన్స్ అన్నమాట. ఈయన ఏంటంటే ఒక రేర్ కాయిన్స్ అనేది మనకి డాక్యుమెంట్ చేసి మనకి ఇక్కడ పెట్టుకోవడం జరిగింది ఈయన దగ్గర. అండ్ లేటర్ ఆన్ ఈయన చనిపోయిన తర్వాత వాళ్ళ కాయిన్స్ అనేది వెల్త్ అనేది సంబంధించిన అసెట్స్ అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి ఇక్కడ ఈయన విల్ అనేది రాయలేదు. సో ఇది కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. విల్ రాయడం వల్ల బెనిఫిట్ ఏంటి, విల్ రాయకపోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన అకౌంట్స్ అన్ని డీటెయిల్స్ అన్ని తీసుకొని ఒక పర్సన్ ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నావో అంటే మనం కంప్లీట్ డాటా కాకుండా ఎంత వరకు ట్రాన్స్ఫర్ చేయాలో, ఏం ట్రాన్స్ఫర్ చేయాలో అనేది మనం చూస్ చేసుకొని మనం అన్ని ట్రాన్స్ఫర్ అవన్నీ క్లియర్‌గా పెట్టేసుకొని ఒక విల్ అనేది రాయాలన్నమాట. విల్ రాసేటప్పుడు ఏంటంటే వి షుడ్ నాట్ రైట్ ద పాస్వర్డ్ అన్నమాట. వాటికి సంబంధించిన డాక్యుమెంట్ ఎక్కడ స్టోర్ చేసామో ఏంటి అని వాటికి సంబంధించిన పాస్వర్డ్స్ రాయకూడదు. యాపిల్ అకౌంట్స్ గాని, గూగుల్ అకౌంట్ గాని, ఫేస్‌బుక్ ఎవరైతే అసైన్ చేయాలో వాళ్ళకి అసైన్ చేసేసి ఏమేం అకౌంట్స్ ఎవరెవరికి ట్రాన్స్‌ఫర్ చేయాలనేది ఇక్కడ మనం చూడొచ్చు. దీని ద్వారా ఏంటి అంటే ఫ్యూచర్ జనరేషన్ అంటే మన పాస్ట్ జనరేషన్ వాళ్ళ ఫోర్ ఫాదర్ వాళ్ళ అసెట్స్ అంటే డిజిటల్ అసెట్స్ వాళ్ళు వాడిన డాక్యుమెంట్స్ ఏంటి, ఫోటోస్ ఏంటి, వీడియోస్ అనేది మనం యాక్సెస్ చేయొచ్చన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్ వెంకటేష్ అని ఉన్నాడన్నమాట. ఈయన వచ్చేసి 20,000 ఫోటోస్ అనేది మనకి స్టోర్ చేయడం జరిగింది. ఇక్కడ ఈయన కూడా మనకి ఇక్కడ ఏం చేశాడంటే విల్ అనేది రాశారన్నమాట. ఓకేనా? ఎవరెవరికి ట్రాన్స్ఫర్ చేయాలి, నెక్స్ట్ ఈయన చనిపోయిన తర్వాత ఎవరికి ఆ డిజిటల్ అసెట్స్, ఫోటోస్, వీడియోస్ ఎవరెవరికి ట్రాన్స్ఫర్ చేయాలనేది విల్ రాసి పెట్టుకున్నాడన్నమాట. సో ఇది మనకి ఇంతకుముందు ఎవరైతే ఇది చాలా కొత్త టాపిక్ కదా. మనం ఇంతకుముందు చూడలేదు కదా. సో ఇది మనకి ఇలా కూడా ఉంటుంది. అంటే ఇలాంటి థింగ్స్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. డిజిటల్ లెగసీ గానీ, డిజిటల్ అసెట్స్ గానీ
డేటాని ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. మన ఫాదర్స్, ఫోర్ ఫాదర్స్ ఉంటారు గదా! వాళ్ళకి సంబంధించిన డాటా ఫైల్స్ ఎలా యూజ్ చేశారు ఏంటి అనేది మనకు ఒక చిన్న ఆర్టికల్ వాళ్ళ గూగుల్ డాటా, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ డాటా మనం స్టోర్ చేసుకోవచ్చనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి మొమెంటమ్ ఫండ్స్ గురించి ఇచ్చారు. మనం రీసెంట్‌గా చూసుకున్నట్లయితే ఈ లాస్ట్ 6 మంత్స్ అండర్ పెర్ఫార్మన్స్ చేసాయి కాబట్టి ఇవి కూడా మన ఫండ్స్ అనేది అండర్ పెర్ఫార్మన్స్ చేశాయి. దీనివల్ల ఇప్పుడు ఏంటంటే రీసెంట్ 2 మంత్స్ నుంచి మళ్ళీ మనకి మార్కెట్స్ అనేవి పెరగడం జరుగుతుంది కాబట్టి ఈ ఫండ్స్ కూడా చాలా బెటర్‌గా పెర్ఫార్మ్ చేసినాయని చెప్పేసి మనం ఈ ఆర్టికల్‌లో చూడొచ్చు. బట్ డోంట్ చేస్ దిస్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ అనమాట. ఫండ్స్ పెరుగుతున్నాయని చెప్పేసి ఏదో తొందరగా బీ పేషెంట్ అండ్ కన్సిస్టెంట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే దెన్ యూ కెన్ లాంగ్ టర్మ్‌లో మీరు మంచి వెల్త్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎయిర్‌లైన్ రాయల్టీ ప్రోగ్రామ్స్ ఇచ్చారు. మనం జనరల్‌గా ఎయిర్‌లైన్స్‌లో ట్రావెల్ చేసేటప్పుడు మనకి టికెట్స్ బుక్ చేసుకుంటాం కదా! క్రెడిట్ కార్డ్స్ గానీ, డెబిట్ కార్డ్స్ గానీ యూజ్ చేసుకొని టికెట్స్ బుక్ చేసుకుంటాం కదా! ఆ బుక్ చేసుకోవడం ద్వారా మనకు కొన్ని సార్లు మనకి రాయల్టీ పాయింట్స్ వస్తాయన్నమాట. రిపీటెడ్‌గా బుక్ చేసుకున్నట్లయితే ఆ పాయింట్స్ ద్వారా మనం బెటర్‌గా అమౌంట్స్ అనేది అంటే మన మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనకి ఒక ఎయిర్‌లైన్ స్టిక్ అవ్వకుండా డిఫరెంట్ ఎయిర్‌లైన్స్‌లో ట్రావెల్ చేసినట్లయితే దెన్ వి కెన్ యూజ్ బెటర్ ఎఫెక్టివ్‌గా మనకి ఆ పాయింట్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి ఫ్రెండ్‌షిప్ బికమ్స్ అలయన్స్ అంటే ఈ అలయన్స్‌లో మనకి ఏం చూసుకున్నట్లయితే ఫ్లైట్స్ అనేది కొన్ని ఇంటర్ కొలాబరేషన్స్ ఉంటాయన్నమాట. ఈ అలయన్సెస్‌లో ఎయిర్ ఇండియా గాని, యునైటెడ్ ఫ్లైట్స్ గాని, సింగపూర్ ఎయిర్‌లైన్స్ గాని ఇవన్నీ స్టార్ అలయన్స్‌లో మనకి ఎయిర్‌లైన్స్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంటాయన్నమాట. సో, ఇందులో ఏంటంటే మనము ఈ రాయల్టీ పాయింట్స్ అనేది బుక్ చేసుకున్నప్పుడు ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎయిర్‌లైన్స్ కూడా మనం యూజ్ చేసుకొని మనకి ఒక ప్రైస్‌లో మనకి ఫ్లైట్ టికెట్ బుక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ కోర్ ప్రోగ్రామ్ అండ్ సాటిలైట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా! ఇక్కడ కోర్ ప్రోగ్రామ్ అంటే ఓన్లీ వన్ ఎయిర్‌లైన్‌కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కెరియర్ గురించి ఇచ్చారు ఇక్కడ. గెట్టింగ్ ప్రమోటెడ్ వితౌట్ చేంజింగ్ జాబ్ చేంజెస్ అని చెప్పేసి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏం చెప్తున్నారంటే మేజర్‌గా ఏంటంటే మంచిగా మనము కంపెనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ గాని కాంట్రిబ్యూట్ చేసినప్పుడు దెన్ వి కెన్ ప్రమోట్ అని చెప్పేసి మనం సింపుల్‌గా అర్థం చేసుకోవచ్చు ఈ ఆర్టికల్ ద్వారా. సో, ఇంకా మీరు డీప్‌గా తెలుసుకోవాలంటే ఈ స్క్రీన్‌ని పాజ్ చేసి కూడా మీరు ఇంకా డీప్‌గా చదువుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో హోమ్ గురించి ఇచ్చారు. మన మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే హోమ్ అనేది మనకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అంటే మన పిల్లలకి హోమ్ అనేది చాలా మట్టుకి అసెట్ లెక్క ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. సో, ఇదేంటంటే చాలా ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతుందన్నమాట. సో, వాళ్ళ పేరెంట్స్ అనేది ఇండియాలోనే ఉంటున్నారు. వాళ్ళ అసెట్స్ అనేది ఇండియాలోనే ఉంటున్నాయి. బట్ చిల్డ్రన్ వాంట్ టు సెటిల్ ఇన్ యూఎస్ఏ అన్నమాట. ప్రాపర్టీస్ ఎవరు వద్దనుకోరు. కాకపోతే వాళ్ళు యూఎస్‌లో అక్కడ సెటిల్ అవుదాము. ఇక్కడ మనకి మేజర్‌గా ప్రాబ్లమ్ ఏమవుతుంది ఏంటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే మనకి కాంప్లికేషన్స్ చాలా లీగల్ అండ్ ఇక్కడ ఏంటంటే ఎమోషనల్ స్ట్రెస్ అండ్ లీగల్ కాంప్లికేషన్స్ అనేది చాలా ఉంటాయి. ఫైనాన్షియల్ అసెట్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ గాని, ఎఫ్‌డీస్ గాని, షేర్స్ గాని ఇవేంటంటే ఈజీగా మనకి ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేసేయడానికి ఛాన్స్ ఉంటది. కంపేర్ టు హోమ్ గాని, ల్యాండ్ గాని చూసుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్యూరెన్స్. ఇన్స్యూరెన్స్‌లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి కొత్తగా మనకి మెంటల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది వచ్చిందనమాట. ఇందులో ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది యంగ్ పీపుల్ ఉన్నారన్నమాట. 25-35 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు యంగ్ పీపుల్ అనేది మెంటల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, వాళ్ళ స్ట్రెస్ రిలేటెడ్‌గా, వాళ్ళ ఎమోషనల్ ఇంబాలన్స్ వల్ల మనకి వాళ్ళ మెంటల్ హెల్త్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. చెక్ లిస్ట్ ఏంటంటే డస్ ఇట్ ఇంక్లూడ్ ఓపీడీ బెనిఫిట్స్ ఉన్నాయా లేదా? అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ అంటే అపాయింట్మెంట్ తీసుకున్న దగ్గర నుంచి అండ్ బయటికి పేషెంట్ వెళ్ళేదాకా ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం ప్రతి ఒక్కటి చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డస్ ఇట్ కవర్స్ ఏ స్పెసిఫిక్ ఇల్‌నెసెస్ లైక్ యాంగ్జైటీ, బైపోలార్, పీటీఎస్‌డీ అని చెప్పేసి మన స్పెసిఫిక్ డిసీజెస్ అనేది పర్టిక్యులర్‌గా బెనిఫిట్ అవుతున్నాయా లేదా అని కూడా మనం చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈజ్ యువర్ థెరపిస్ట్ ఆర్ హాస్పిటల్ పార్ట్ ఆఫ్ యువర్ నెట్వర్క్ అని ఇన్స్యూరెన్స్ తీసుకునేటప్పుడు నీ పార్ట్ ఆఫ్ నెట్వర్క్‌లో ఉందా లేదా అని అది కూడా చూసుకోవాలి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి వెయిటింగ్ పీరియడ్ అండ్ మెంటల్ ఇల్‌నెస్ కూడా సంబంధించినవి ఏమేమి వెయిటింగ్ పీరియడ్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం కూడా చూసుకోవాలన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి 30-50% రైజ్ ఇన్ మెంటల్ హెల్త్ క్లెయిమ్స్ అని చెప్పేసి మనకి మోస్ట్ ఆఫ్ ద క్లెయిమ్స్ ఆర్ రిలేటెడ్ టు యాంగ్జైటీకి సంబంధించినవి గానీ, డిప్రెషన్ సంబంధించిన క్లెయిమ్స్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి అనేది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ చిప్స్ గురించి ఇచ్చారు. ఇవి మనకి రీసెంట్‌గా మన గవర్నమెంట్ రిలేటెడ్ కూడా ఎకనామిక్ బూస్ట్ చేయడానికి కూడా మ్యానుఫ్యాక్చర్ రిలేటెడ్‌గా మనకి ఫండ్స్ అనేది కూడా మనకి కంపెనీస్‌కి బెనిఫిట్ చేస్తున్నాయి. చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనేది బెనిఫిట్ అయితాయని చెప్పేసి మన ఫ్యూచర్ కంపెనీస్ ప్రాఫిటబుల్ గ్రోత్ ఉంటుందని చెప్పేసి మనకి ఒక చిన్న ఆర్టికల్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అన్నమాట. ఇక్కడ 6 అనలిస్ట్ అనేది బయింగ్ అని చెప్పారు. అండ్ టెక్సాన్ టెక్నాలజీస్‌లో మనకి ఆల్మోస్ట్ 13 అనలిస్ట్ అనేది బయింగ్ రేటింగ్ ఇచ్చారు. అండ్ అవలాన్ టెక్నాలజీస్‌లో కూడా మనకి ఆల్మోస్ట్ 7 అనలిస్ట్ అనేది బై రేటింగ్ రికమెండేషన్ ఇచ్చారన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ గురించి ఇచ్చారు. రీసెంట్‌గా ఇండియా పాకిస్తాన్ వార్ అయింది కదా! దాని రిలేటెడ్ మన టర్కీ అండ్ అజర్బైజాన్ మనం
బైకాట్ చేసాం కదా! ఔట్ అని చెప్పేసి. అవి కాకుండా ఇంకా మనకి 5 అదర్ డెస్టినేషన్స్ కూడా ఉన్నాయి. మనం ఎక్కడెక్కడ ట్రావెల్ చేయొచ్చు ఏంటి అనేది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 7 డేస్‌లో మనకి జియార్జియా మనం కూడా ఎళ్ళొచ్చు. అండ్ ఇంకోటి సెరేబియా ఎళ్ళొచ్చు. అండ్ వియట్నాం అండ్ థాయిలాండ్ అండ్ గ్రీస్ సంబంధించిన కంట్రీస్ కూడా మనం వెళ్ళొచ్చు. వితిన్ 1 వీక్‌లో మనము ఆల్‌మోస్ట్ 80,000 నుంచి మనకి 1,00,000 బిట్వీన్‌లో ఖర్చవుతుంది. మంచి మంచి డెస్టినేషన్స్ ఉన్నాయి. మంచి ఎక్స్‌పీరియన్స్ అనేది కూడా పొందొచ్చు అని చెప్పేసి మనకి ఇందులో ఏమేమి ఎక్స్‌పెన్సెస్ ఎక్కడ యాక్టివిటీస్ చేయొచ్చు, ఏమేం ప్లేసెస్ విజిట్ చేయొచ్చు అని చెప్పేసి కూడా మనము ఈ ఆర్టికల్‌లో చూడడం జరిగింది. సో, ఇది మీరు కంపల్సరీ ఇది చూడండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ స్టాటిస్టిక్స్ అనమాట. ఈ వారం సంబంధించిన స్టాక్స్ వచ్చాయి. ఇక్కడ ర్యాంకింగ్ కూడా మనకి చాలా ర్యాంకింగ్ వచ్చాయి. ఇక్కడ మనకు ఆల్‌మోస్ట్ ఆర్‌ఈసీ వచ్చేసి ప్రీవియస్ మనం 37 ర్యాంక్ ఉంటే ఇప్పుడు మనకు ఓన్లీ 12 ర్యాంకే ఉందన్నమాట. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కూడా ప్రీవియస్‌లో 35 ర్యాంకింగ్ ఉంటే ఇప్పుడు 33 ర్యాంకింగ్ వచ్చింది. సో, ఈ ర్యాంకింగ్ తగ్గడం వల్ల ఏంటంటే ఈ కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ గాని, రెవెన్యూస్ గాని, వాల్యుయేషన్స్ మెట్రిక్‌లో గాని చేంజెస్ అయినప్పుడు మనకి ఏమైతాయి అంటే కంపెనీస్ అనేది ర్యాంకింగ్ అనేది పెరుగుతాయన్నమాట. బెటర్ ర్యాంకింగ్ వచ్చినప్పుడు మనకి వాళ్ళ ఇష్యూస్ అనేది కొన్ని సార్ట్ ఔట్ చేసేసుకుంటే మనకి బెటర్ ర్యాంకింగ్ వస్తుంది. దానివల్ల మీ పోర్ట్‌ఫోలియో ఈ స్టాక్స్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు ఫర్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ ప్రాసెస్‌లో అన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లో వాలటిలిటీ లీడ్స్ ఇన్ 2025 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ట్రెండ్ మ్యాప్‌లో. ఇక్కడ ట్రెండ్ మ్యాప్‌లో చూసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ చాలా 2015 నుంచి 2025 ఇయర్ వరకు మనకి ఏ కేటగిరీ ఫండ్స్ అంటే ఆల్ఫా కేటగిరీకి సంబంధించిన, వాల్యూ కేటగిరీకి సంబంధించిన, క్వాలిటీ గాని, లో వాలటిలిటీ గాని, మొమెంటమ్ గాని వీటికి సంబంధించిన కేటగిరీకి సంబంధించిన ఏ ఫండ్స్ ఎలా పర్ఫార్మింగ్ చేసినాయని మనం చూడొచ్చు. ఇక్కడ మనం రీసెంట్‌గా 2025లో ఏంటంటే లో వాలటిలిటీ ఓకేనా? సో, లో వాలటిలిటీ ఉన్న ఫండ్స్ అనేది మనకు బెటర్‌గా రివార్డ్ చేసినాయని చెప్పేసి మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే మీకు వాల్యూ షైన్ అంటే వాల్యూ సంబంధించిన ఫండ్స్ కూడా మనకి బెటర్‌గా డెలివర్ చేయడం అనేది జరిగిందనమాట. 2025లో వాల్యూ ఫండ్‌కి సంబంధించిన ఫండ్స్ కూడా మనకి బెటర్‌గా పర్ఫార్మింగ్ చేసినాయని మనం ఇక్కడ చూడొచ్చు 2025లో. సో, ఇవి మనకి 2024, 25లో మనకి లో వాలటిలిటీ అండ్ వాల్యూ ఫండ్స్ అనేది మంచిగా బెటర్‌గా పర్ఫార్మింగ్ చేసినాయని చెప్పేసి చెప్తున్నారు ఈ ఆర్టికల్‌లో. వరస్ట్ చూసుకున్నట్లయితే ఆల్ఫా ఫండ్స్ అనేది మనకి ఇక్కడ ఈ ఇయర్‌లో వరస్ట్ పర్ఫార్మింగ్ అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ కేటగిరీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినా గాని ఓవర్ ద లాంగ్ టర్మ్ పీరియడ్‌లో అండ్ డిసిప్లిన్ ఇన్వెస్టింగ్, కన్సిస్టెన్సీ ఇన్వెస్టింగ్ చేసినట్లయితే డెఫినైట్‌లీ యూ విల్ క్రియేట్ వెల్త్. అంతేగాని షార్ట్ టర్మ్ వెనక పరిగెట్టి, షార్ట్ టర్మ్ వాలటిలిటీ వెనక పరిగెత్తి మీరు చేసినట్లయితే డెఫినైట్‌లీ ఇట్ విల్ గోయింగ్ అట్ యువర్ హెల్త్ అండ్ వెల్త్ అన్నమాట. చాలా దెబ్బతీస్తుంది మీ మనీ అండ్ మీ హెల్త్‌ని కూడా. సో, మీరు అది కన్సిడర్ చేసుకోవాలి. పీస్‌ఫుల్‌గా, లాంగ్ టర్మ్‌గా, ప్రశాంతంగా అసెట్ క్లాస్‌ని అర్థం చేసుకొని చేసుకోండి. దెన్ డెఫినైట్‌లీ ఇక్కడ డబ్బులు సంపాదించలేని డబ్బులు మీరు ఇక్కడ మార్కెట్‌లో తీయొచ్చు. దిస్ ఈస్ ద వరల్డ్స్ బెస్ట్ ఆప్షన్ అన్నమాట. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అండి. ఎవరైతే వీడియోస్ ఇప్పటివరకు చూస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా ఇంట్రెస్టింగ్ అండి. మీకోసం నేను కంపల్సరీ నేను ఇంకా బెటర్ క్వాలిటీ కంటెంట్, సింప్లిఫైడ్ కంటెంట్, ఇంకా బెటర్ ఎంగేజింగ్ కంటెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తాను కాదు చేస్తాను అంతే. అండ్ ఇక మంచి క్వాలిటీ ఇంకా మీకు వీడియోస్ ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్స్ కావాలి అంటే ఇంకేమైనా చేంజెస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో కంపల్సరీ కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేయకపోతే అంటే నేను ఎలా కంటెంట్ ఇంకా తీసుకురావాలి ఏంటి అనేది మీ ఫీడ్‌బ్యాక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో, మీరు కంపల్సరీ కామెంట్ చేయండి. నేను డెఫినైట్‌లీ ప్రతి ఒక్క కామెంట్‌కి రిప్లై ఇస్తాను. అండ్ ఈవెన్ దో ఒక్క కామెంట్ చేసినా గాని ఆ కామెంట్ గురించి నేను వీడియో కంపల్సరీ చేస్తాను. అండ్ మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.